చూస్తున్నాం కదా. అంటే ఎక్కడి నుంచి డబ్బులు వచ్చినా కానీ కన్న కూతురు కంటే ఇంపార్టెంట్ ఏమీ కాదు అని అనుకుంటూ కూడా ఆ తండ్రి ఆ పాపకి డబ్బులు ఇచ్చిన పరిస్థితి ఉంది. ఆమె అయితే ఆమె భర్తను కాపాడుకోవడానికి ఆ భర్త వేధింపులకి ఆ డబ్బులన్నీ కూడా ఇవ్వడం అయితే జరిగింది. ఆ లెటర్లో మనం పర్టికులర్గా చూస్తే లాస్ట్ లైన్స్లో, అంటే ఇప్పుడు మనకి 2-3 రోజుల్లో రాఖీ పండుగ కూడా రాబోతుంది. సొంత తమ్ముడు కూడా ఉన్నాడు తనకి. తమ్ముడు, ఈసారి నీకు నేను రాఖీ కట్టలేకపోవచ్చు అనే మాటలను కూడా అందులో రాసింది. వాళ్ళ తమ్ముడే పక్కన మనతో ఉన్నాడు, వాసు తన పేరు. అసలు లెటర్ చూసావు నాన్న? అసలు అక్క ఏం రాసింది ఏంటని? చూసానండి. చూస్తే ఇలా కొడుతున్నాడు అలా కొడుతున్నాడు అని రాసింది. తర్వాత లాస్ట్ లైన్లో వచ్చి మేబీ నీకు నేను రాఖీ కట్టలేకపోవచ్చు, అమ్మా నాన్న జాగ్రత్తగా చూసుకో అని. 21 అయిపోయింది. ఓకే. సో లెటర్ అంటే రాసే ముందు కన్నా కానీ, లేకపోతే ఎప్పుడైనా వాళ్ళిద్దరు గొడవ పడుకున్నప్పుడు కానీ నీకు ఏమైనా చెప్పే ప్రయత్నం కానీ, ఎప్పుడైనా ఫోన్ చేయడం కానీ? ఒకసారి చెప్పిందండి, ఇలా తాగి ఎక్కడో పడిపోయాడు, ఫోన్ చేశాను, ఫోన్ ఎవరో లిఫ్ట్ చేయలేదు, ఎవరో ఒక ఆయన లిఫ్ట్ చేశాడు, లిఫ్ట్ చేసి ఇక్కడ తాగి పడిపోయాడండి, బాడీ మీద బట్టలు కూడా లేవు, ఇక్కడ పడిపోయాడు అని చెప్పింది అని. ఇలా అంటున్నారా అని నాకు మెసేజ్ పెట్టింది నైట్ 11:30 12ంటికి. కాకపోతే నేను మా అమ్మ మా నాన్నలతో చెప్పొద్దని నాతో చెప్పింది. నేను చెప్పలేదు. ఇంకా తర్వాత అలా అయిన తర్వాత వెళ్ళలేదండి, నేను వెళ్ళలేదు. తర్వాత ఎవరో ఒక ఆయన ఇక లేపి ఇలా ఫోన్ వచ్చిందని చెప్తే ఇక బండి వేసుకుని వచ్చాడంట. వచ్చిన తర్వాత కింద షార్ట్ అనేది ఉంది, ప్యాంట్ లేదు. మళ్ళీ ఏంటి ఇలా ఇంటికి వచ్చి చూస్తేనే బట్టలన్నీ బురదగా ఉన్నాయి. మళ్ళీ తెల్లారి వెళ్ళి ఆ స్పాట్కి వెళ్ళి చెప్పులు ప్యాంట్ అన్నీ తెచ్చుకున్నాడంట. ఇవన్నీ అరుణ్ అవి తెచ్చుకుంటే ఇవన్నీ జరిగింది. నేను అమ్మ నాన్నకి చెప్పమాకు అని అంది. నేను ఇంకేం చెప్పలేదు. చెప్పేసరికి తర్వాత అంతా బాగానే ఉంది. రీసెంట్లీ ఒక 1 మంత్ బ్యాక్ ఇలా విజయవాడ ఎగ్జామ్కి ఎక్కడికి వెళ్తే ఫుల్గా తాగేసి వదిలేసాడు రోడ్డు మీద. వదిలేసి కొడుతున్నాడంట రోడ్ పబ్లిక్లో. కొడుతుంటే అమ్మ ఇక మా నాన్నకు ఫోన్ చేసి, నాన్న ఇలా చేస్తున్నాడు, ఇలా కొడుతున్నాడు తాగేసి వచ్చి అని అంటే, మా అక్క ఇక మా నాన్న చెప్పుకుంటూ ఏడుస్తా ఆటో ఎక్కేస్తుంది ఆయన నుంచి తప్పించుకుని. ఆటో ఎక్కేసి బస్కి వచ్చేస్తే మా నాన్న ఇక పికప్ చేసుకుని ఉంచాడు. ఉంచిన తర్వాత ఇలా ఎస్ఐ దగ్గర తీసుకుని వచ్చేసాడు. తర్వాత ఇంటికి ఇక నాకు కాల్ చేసి రా చూసుకుందాం, ఏం చేస్తావు నువ్వు అది అన్నాడు. మా నాన్నే అన్నాడు, మీరేం చేస్తారు, మీరేం చేయలేరు, నన్ను ఏం చేస్తారా మీరు అది అని. తాగిన దానికి ప్రశ్నిస్తే ఏం చేసుకుంటారు ఎందుకు ఇలా చేస్తున్నావు అని అంటే, మీకిందుకురా అని బ్యాడ్ వర్డ్స్ వాడి, మీకిందుకురా, మీరు ఏం చేస్తారా, నన్ను ఏం చేయలేరు, ఏమన్నా చూసుకుందాం అంటే రారా చూసుకుందాం, ఉయ్యుర్రా, ఏం చేస్తావు నువ్వేం చేస్తావు అని నన్ను మా నాన్నే ఇలా అన్నాడు. అన్న తర్వాత ఇక దానికి మా నాన్న వాళ్ళు ఏం చేశారంటే పోలీస్ స్టేషన్లో ఇలా చెప్తే ఎస్ఐ గారు ఇలా సెటిల్మెంట్ చేశారు, ఇంకోసారి గొడవ పడమాకుండా అంటే. తెలియదు మేడం, నేను వెళ్ళలేదు. అయితే ఇలా అయిన తర్వాత అంతా బాగానే ఉంది. తర్వాత వాళ్ళు ఇక నేను మంచిగా చూసుకుంటాను అని ఇక కాళ్ళ బేరానికి వచ్చాడు. నేను మంచిగా చూసుకుంటాను, నాకు ఇవ్వండి, నా భార్య నాకు ఇవ్వండి, నేను చూసుకుంటానని అన్నాడు. అన్న తర్వాత ఇక మా అమ్మ వాళ్ళు మంచిగా మాట్లాడి అంతా చేసి ఇక ఎప్పుడు తాగను అని అన్నాడు. అంటే ఇక పంపించారు. నీతో ఎలా ఉండేవాడు అంటే జనరల్గా బామ్మర్ది అంటే కూడా చాలా ఆప్యాయతగా మాట్లాడతారు, ఫ్రెండ్లీగా ఉంటారు చాలా వరకు కూడా. నీతో ఎలా మాట్లాడారు? నాతో ఎప్పుడు మంచిగా మాట్లాడేవాడు కాదు మేడం, సరిగ్గా మాట్లాడేవాడు కాదు. డ్రింక్ చేస్తే మాత్రం ఏంట్రా అన్నట్టుగా మాట్లాడేవాడు. ఏంట్రా ఏం చేస్తావు నువ్వు, సైకో. ఇప్పుడు గబాల్ని ఏదైనా తప్పు చేస్తే ఆ తప్పు గురించి మనం అడిగితే ఆ ఒక్క ముక్క తప్ప మిగతా అన్నీ మాట్లాడేస్తాడు, దాని గురించి మాత్రం చెప్పడు. నేను అక్కడ ఉన్నాను రా, ఇక్కడ ఉన్నాను రా, ఏం చేస్తావు అని చెప్పేవాడు. అలా చేస్తున్నాడు. తర్వాత ఇక నిన్న నైటు నాకు 12:40కి ఫోన్ వచ్చింది. వచ్చి ఉయ్యూర్రా, అర్జెంటుగా నువ్వు ఉయ్యూర్రా అన్నాడు. ఇతనే నాకు ఫోన్ చేశాడు. ఏంటారు ఏమైంది ఏంటి అని అంటే, ఏం లేదు, నువ్వు రా అంటున్నాడు. ఇంతలోకి ఇక మా అమ్మ వాళ్ళకి చెప్తే ఇక ఇలా కింద ఉన్న వాళ్ళు మా నాన్న ఫోన్ చేసి ఇలా గొడవ పడ్డారండి. ఇక మేము నాన్నగారి ఫోన్ కంటే కూడా ముందు నీకే ఫోన్ వచ్చింది. నాకే ఫోన్ చేశాడు. అంటే సీరియస్ గా మాట్లాడాడు? ఎలా మాట్లాడాడు? టెన్షన్తో మాట్లాడుతున్నాడు. అర్జెంటుగా రా, నా దగ్గర రా, అర్జెంటుగా రా, ఇక్కడ విద్య లగట్లేదు, రా అంటున్నాడు. హ్యాంగ్ చేసుకున్న విషయం, దింపిన విషయం ఏం చెప్పలేదు మేడం, నాకేం చెప్పలేదు. మేము అక్కడికి వెళ్ళేదాకా ఏం చెప్పలేదు. అక్కడికి వెళ్ళిన తర్వాత అడిగినా సరే నాకేం తెలియదు, బాగానే ఉన్నాము. తర్వాత లైట్ వెళ్తుందని వెళ్ళి చూస్తే ఇలా అయ్యిందని ఆ ఒక్క మొక్క తప్ప మాకేం చెప్పట్లేదు. నాన్నగారి కంటే ముందు నువ్వే అక్కడికి రీచ్ అయ్యావా? మా నాన్నగారు రీచ్ అయ్యారు, నేను రీచ్ అయ్యాను. ఓకే.
సో అంటే ఈ లెటర్ రాయకంటే ముందు కూడా అక్కతో నువ్వు మాట్లాడేవాడు కదా చాలా సార్లు, అప్పుడు ఈ గొడవల సంగతి కానీ ఏం చెప్పలేదు మేడం. నాకు మొత్తం అన్నీ చెప్పేది, కాకపోతే ఏమి ఇలా గొడవలు ఇలా కొడుతున్నాడు ఇలా చేస్తున్నాడని నాకేం చెప్పలే. సో వేరే అమ్మాయితో కూడా ఎఫ్ఐఆర్ ఉంది అని చెప్పి సాయి అనే అమ్మాయి పేరు పర్టికులర్గా రాయడం జరిగింది మీ అక్క. ఆ అమ్మాయి గురించి ఎప్పుడైనా ప్రస్తావన రావడం కానీ, ఇంటికి వచ్చి కూర్చోవడం కానీ, ఆ అమ్మాయితో తిరగడం, ఫోటోలు అలాంటివి ఏమైనా చూపించినాయి, బయటకి ఏమైనా వచ్చినాయి ఉన్నాయా? నాకేం చూపించలేదు మేడం. కాకపోతే ఏంటంటే మా అక్కనే నువ్వు ఆ అమ్మాయికి లాగా లేవు, అమ్మాయి మందులు నువ్వు చాలు అని ఆ మాటలు చెప్పి కొడతా ఉండేవాడు అని లెటర్లో రాసి ఉంది. అమ్మాయి అంతకు ముందు గర్ల్ ఫ్రెండా లేకపోతే ఇప్పుడు ఎఫ్ఐఆర్ ఏమైనా పెట్టుకున్నాడు? అది తెలియదు మేడం, అది ముందు ఎప్పుడో తెలియదు, అంతకు ముందో లేదో తెలియదు, కాకపోతే ఇలా అంటున్నాడు అనుకోండి అది. సో అది పరిస్థితి మొత్తం మీద చూస్తున్నాం కదా. ఇటు శ్రీవిద్య తండ్రి చెప్తున్న మాటలకైతే కనుక ఖచ్చితంగా అది ఆత్మహత్య కాదు, హత్య చేసిన ప్రయత్నమే అని కూడా చెప్తూ ఉన్నారు. అరుణ్ అనే వ్యక్తి ఎవరైతే పెళ్లి చేసుకున్నాడో అతని వేధింపులు తాళలేకనే 2 రోజుల ముందుగానే అమ్మాయి లెటర్ రాసింది తప్ప సూసైడ్ చేసుకుని నిన్న రాత్రి రాసిన లెటర్ కాదని ఒకవైపు తండ్రి చెప్తూ ఉంటే, తమ్ముడు కూడా అంతకుముందు జరిగిన సంఘటనలన్నింటిని కూడా పోలిస్తే ఖచ్చితంగా అతని వేధింపులు వల్లనే అమ్మాయి చనిపోయిందంటూ కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి కనపడుతుందని చెప్పొచ్చు. వీడియో జర్నలిస్ట్ విశ్వనాథ్, సాహిత్య, బిగ్ టీవీ, విజయవాడ నుంచి.